పెట్టుకున్నాడు కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడప దొక్కే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గరికి దూతలను పంపిస్తే కూడా వాని బతుకు జడ వాని మొహం చూడనని చెప్పిన గొప్ప, కుటుంబాన్ని నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారు ఎన్నోసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏ విధంగా ఎట్లయినా సరే 600 అయినా అటు సూర్యుడు ఇటు మొలిసినా సరే ఈసారి ఎన్నికల్లో గడీలను బద్దలు కొట్టాలి. ఆ గడీలను బద్దలు కొట్టాలంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు పిరంగులై పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకైనా మనం కలుద్దాం. ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు. తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో తన ఆవేదనను వెలిబుచ్చిండు. బిడ్డ, నేను చూస్తూనే ఉన్నా నిశ్శబ్దంగా, రాడా ఎవడన్నా ఈ దుర్మార్గుణ్ణి నేల కూల్చడానికి అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు నా రేవంతుడు నాకు ఆ నమ్మకం కలిగించిన, అందుకే నీ ఇంటి గడప తొక్కినా అని నా ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతోని అందశ్రీ అన్న మాటలు, ఆ మాటతో అందశ్రీ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నాకు ఆత్మ బంధువుగా మారిండు. నా కుటుంబంలో పెద్దన్నగా నేను అందశ్రీ గారిని ఆమోదించిన. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడుగా అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి అందశ్రీని, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు